వైఎస్ జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై అంపోలు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును ములాఖత్లో కలిసి పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలుకు వెళ్తారు. జైల్లో డాక్టర్ సీదిరి అప్పలరాజుతో ములాఖత్ అయ్యి ఆయన్ను పరామర్శిస్తారు. అక్రమ కేసులు రాజకీయ వేధింపులకు గురవుతోన్న పార్టీ నాయకులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్న భరోసానివ్వనున్నారు. సీదిరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్. ఇక అనంతరం తాడేపల్లిలోని నివాసానికి తిరుగు ప్రయాణమవుతారు వైఎస్ జగన్. ప్రత్యర్థుల ఎదుగుదలను సహించలేక చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. రెడ్ బుక్ విధానాల పేరుతో బలహీన వర్గాలకు చెందిన బలమైన నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి వైద్యుడు సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని టార్గెట్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అప్పలరాజుపై వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు కేసులు పెట్టినా ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇటీవల కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి అప్పలరాజును అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలోని సబ్ జైలుకు చేరుకుని ములాఖత్ ద్వారా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలుసుకోబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, మోసాలు, అనేక రకాలైన ఇబ్బందులు మన నాయకులందరికీ పెట్టడం జరుగుతోంది. ప్రజలతో పాటు నాయకులు కూడా మరి అనేక మంది, మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ, చాలామంది నాయకులకి మరి అది చివరికి అప్పలరాజు వరకు వచ్చింది. కక్ష సాధింపుకైనా ఒక అర్థం ఉండాలి. ఏదైనా ఒక తప్పు చేస్తే కక్ష సాధించడం వేరే. కొడుకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో ఒకడు చనిపోతే దానికి కొడుకుని రోడ్డు యాక్సిడెంట్ని ఒక మర్డర్గా చిత్రీకరణ చేసి ఏ కక్షా కార్పణ్యం లేని ఒక వ్యక్తి మీద యాక్సిడెంట్ జరిగింది. మరి అటువంటి సంఘటనని మరి మర్డర్గా చిత్రీకరణ చేసి దానికి బాధ్యులు ఇది ప్రీప్లాన్డ్గా అప్పలరాజు గారు కొడుకే చేశారన్నట్టుగా మర్డర్ కేసు పెట్టడం, వాళ్ళకి జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయం అన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్ని విషయాలు మాట్లాడతారు. మరి అప్పలరాజు గారికి సంఘీభావం తెలియజేసినట్టుగా జైల్లో ములాఖత్కి రావడం జరుగుతుంది. కనుక చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ విపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూటమి పాలకుల తీరును ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలియజేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కీలక సహకారం అందిన విషయం గుర్తు చేస్తున్న నేతలు జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ప్రత్యేక స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.